లాస్ట్ మినిట్లో రూట్ని మార్చేటువంటి విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎందుకని జగన్ పర్యటన చూడంగానే ప్రభుత్వంలో భయం వస్తుందంటే కారణం ఏం చెప్తారు? ఈ రోజున జగన్ గారి పాలన చూసి జనాలు కూడా తెలుసుకుంటున్నారు. ఒక్కసారి ఏంటంటే జగన్ గారి విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్న ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు మాట ఇచ్చి మడం తిప్పని నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు. మేము ఇప్పుడు ఈ జరగబోతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఎటువైపు నుంచి వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారు? కారణం ఏంటి? పోలీసులు నిన్న రాత్రి పోలీసు నుంచి నోటీస్ మీరే తీసుకున్నట్టున్నారుగా, నోటీసులు ఏమనుంది? ఇది చాలా దురదృష్టకరం. మేము ఆల్రెడీ 2 రోజుల ముందే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, పోలీసుల వారికి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కక్ష సాధింపు చర్యగా ఇప్పుడు గుంటూరులో బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ కూడా ఏ విధంగానూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ప్రజలంతా వచ్చారు. అక్కడ ఏదైతే ఓదార్పు జరిగిందో ఆ ఓదార్పు చేశారు. అంబడు గారి ఇంటికి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించి వచ్చారు. మరి ఇక్కడికి ఇంకా దగ్గర, గుంటూరు కంటే కూడా చాలా దగ్గర. అయినప్పటికీ కూడా మేము ఒక రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్ని కాదని పోలీసు వారి వాళ్ళ మళ్ళీ కాజాకు తిప్పి అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ గుంటుపల్లి తర్వాత దిగి ఎందుకని ఇట్లా మీరు డైవర్ట్ చేస్తున్నారు? భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారంటే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నోటీసులు ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు కూడా. ఎందుకని పదే జగన్ పర్యటనగానే మీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు? కావాలని కక్ష సాధింపు చేయాలి. ఏదైతే మొబైల్ జనమంతా వస్తారో వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి. నోటీసుల ద్వారా మా నాయకులను భయపెట్టి కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారా? ఎవరిని భయపెడతారు మీరు? నిన్న గుంటూరులో చూశారు కదా, మీరు భయపెట్టాలని చూశారు, చెక్ పోస్టులు పెట్టారు, రాకుండా ఆపారు. కానీ ఆపగలిగారా? ప్రజలను ఎవరైనా ఆపగలరా? మీరు నాయకులను ఆపగలరు, ప్రజలను ఆపగలరా? ఇవాళ కూడా అదే జరుగుతుంది. విజయవాడలో అందరికీ నాయకులకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. తద్వారా కార్యకర్తల్ని, ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఆయన కాదని మీరు ఆపగలరా? మీరు అయితే మీ రూల్స్ ప్రకారం మీరు వెళ్ళండి. కానీ ఏమవుతుంది? వారధి నుంచి వెళ్తారు, అక్కడ బైపాస్ ఎక్కుతారు, దుర్గా ఫ్లైఓవర్ నుంచి దాటిపోతారు. అంతా 10 నిమిషాలు కూడా పట్టదు ఇక్కడ దాటిపోవడం సిటీ. కానీ సిటీలో హాస్పిటల్ ఉన్నాయో దాంట్లో రాసి పెట్టారు. హాస్పిటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. ఆ రోడ్లు ఎక్కడున్నాయి చెప్పండి? మీరు విచిత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదో ఆటంకం కలిగించాలి, అడ్డుపడాలి, అక్కడ వాదార్పు జరగకుండా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో పోలీసు వారు చేస్తున్న చర్య తప్ప ఇంకేమీ లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. ఓకే, తర్వాత మీరేం చెప్తారు? ఏ స్థాయిలో జగన్ బయట రాగానే పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, అభిమానులు వస్తున్నారు. కారణం ఏంటి? జగన్ మీద ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓ మహిళా తల్లి ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ గారి యొక్క భార్య గారు ఇంట్లో ఉండగా రౌడీలు, గోండాలు పెట్రోల్ బాంబులతో ఇంటిని తగలబెట్టడానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డ బాధపడినందుకు ఓదార్పు యాత్రకు బయలుదేరితే ఈ ప్రజలందరూ కూడా రాష్ట్రం ఇట్లా ఉండకూడదు, ఇది ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ఒక మహిళా తల్లి ఇబ్బంది పడిందని పెద్ద మనం చూసుకొని అన్నగారు కుటుంబాన్ని ఓదార్పు యాత్ర వస్తే దాన్ని కూడా రాజకీయ యాత్ర చేస్తూ, అడ్డంకులు చేస్తూ, రూట్ మ్యాప్లు మారుస్తూ, ఏమండి ఏదన్నా మార్చవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఎవరు మార్చలేరు, తీర్చలేరు. ఇలాంటి అన్యాయాలు జరిగితే ప్రతిఘటించడానికి ఒక మనిషిగా ఆయన మానవత్వంతో వస్తుంటే ఈ చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదని కోరుకుంటున్నాం.